యోహాను సువార్త 20వ అధ్యాయము 21, 22, 23 వచనాలు చదువుకుందాం. యేసు మరలా, మీకు సమాధానము కలుగును గాక. తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మును పంపుచున్నానని వారితో చెప్పెను. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది, పరిశుద్ధాత్మను పొందుడి. మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును. ఎవరి పాపములు మీరు నిలిచి ఉండనిత్తురో అవి నిలిచి ఉండనని వారితో చెప్పెను. వారి మీద పరిశుద్ధాత్మను ఊది. పరిశుద్ధాత్మ అనేది దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి వరము. అపోస్తలుల కార్యములో ఏమి రాయబడి ఉందంటే 107వ పేజీ 5వ అధ్యాయము 32వ వచనంలో, మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పిరి. ఎవరికి దేవుడు ఈ పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తూ ఉన్నాడంటే ఆయనకు విధేయులైన వారి మీదకి. చాలా సంఘాలు కనపడతా ఉన్నాయి. చాలా సంఘాల్లో లక్షల కొలదిగా, కోట్ల కొలదిగా క్రైస్తవులు ఉన్నారు. అయితే వీళ్ళలో చాలా వరకు పరిశుద్ధాత్మ లేని వారే ఉన్నారు. ఎవరు? పరిశుద్ధాత్మ లేని వారే ఉన్నారు. నమ్మారు, విన్నారు, విశ్వసించారు, బాప్తిస్మం పొందారు, కానీ చాలా మంది జీవితంలో వారి ఆత్మీయ అనుభవాల్లో వారు పరిశుద్ధాత్మ లేని వారుగా ఉన్నారు. దేవుని వాక్యాన్ని మనం చదివితే ఈ అపోస్తలుల కార్యంలో ఇంకొన్ని మాటలు మనకు కనబడతా ఉంటాయి. అపోస్తలుల కార్యంలో 10వ అధ్యాయంలోకి వస్తే ఇక్కడ కొన్ని మాటలు చెప్తున్నారు. ఎవరు? పేతురు గారు. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతము కుమ్మరింపబడుట చూచి విభ్రాంతి నొందిరి. ఏలయనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని గణపరచుచుండగా వినిరి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ ఆ వ్యక్తుల మీద సంచరించడాన్ని బట్టి, లేదా ఆ వ్యక్తుల మీదకి ఆ పరిశుద్ధ దేవుని ఆత్మ రావడాన్ని బట్టి వారు భాషలతో మాట్లాడుతూ ఉన్నారని ఇక్కడ దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. పౌలు గారు సంఘంలో మాట్లాడితే ఏమన్నాడంటే, భాషల గురించి కొన్ని మాటలు, కొన్ని విషయాలు పక్కకు పెట్టి, అయితే భాషలతో మాట్లాడేవాడు దేవునితో మాట్లాడుచున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? భాషలతో మాట్లాడేవాడు దేవునితో మాట్లాడుచున్నాడు. అదే అధ్యాయంలో చివరికి వచ్చిన తర్వాత అంటాడు, సమస్తమును క్రమముగాను మర్యాదగాను జరగనివ్వండి, భాషలకు మీరు ఆటంకపరచవద్దు, అభ్యంతరము చెప్పవద్దు అన్నాడు. కాబట్టి ఇక్కడ పేతురు గారు కూడా మరి ఇక్కడికి వచ్చాడు. కొర్నేలి ఇంటిలో ఆయన యేసు ప్రభు వారి గురించి చెప్పారు. అక్కడ కొర్నేలి అనేక మందిని తన స్నేహితులను పిలుచుకున్నాడు. వాళ్ళు లేదా వారు ఆ దేవుని, ఆ ప్రభు వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు వారి మీదకి ఏమొచ్చిందంటే దేవుని శక్తి వారి మీదకి వచ్చినట్లు, పరిశుద్ధ ఆత్మ వారి మీదకి వచ్చినట్లు మనకు కనపడతా ఉంది. కాబట్టి ప్రియులారా, ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుంది మనకంటే చూడండి, బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగను. సున్నతి పొందిన వారిలో పేతురు కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతము కుమ్మరింపబడుట చూసి విభ్రాంతి నొందిరి. అయితే అందుకు పేతురు, మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిస్మము పొందకుండా ఎవడైనాను నీళ్లకు ఆటంకము చేయగలడా అని చెప్పి యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిస్మము పొందవలెనని ఆజ్ఞాపించెను. ఇక్కడైతే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మీరు పరిశుద్ధాత్మను పొందుడి. ఎవరికి? 2 విధాలుగా ఈ పరిశుద్ధాత్మ. యేసు ప్రభు వారి శిష్యులతో ఏమని చెప్పాడంటే, ఆయన వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి అన్నాడు. ఆయన చెప్పిన తర్వాత పరిశుద్ధాత్మ వచ్చిందా వాళ్ళ మీద కంటే? రాలేదు. వచ్చిందంటే రాలేదు. ఇక్కడ యేసు ప్రభు వారి బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ వచ్చింది. మరి వీళ్ళు మారుమనసు పొందారా లేకపోతే బాప్తిస్మం పొందారంటే
వాడు బాప్తిసం పొందినట్టు కనపడతలా. ముందే వీళ్ళ మీదకి ఏమొచ్చింది? పరిశుద్ధాత్మ వచ్చింది. తర్వాత వీళ్ళు యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందాలని. అయితే ఈ బాప్తిసం కాదు కానీ దేవుని విషయంలో కావలసింది ఏంటంటే మొదట మనిషి మీదకి దేవుని ఆత్మ రావాలి. ఎప్పుడు మనిషి మీదకి దేవుని ఆత్మ వచ్చిందని దేవుడు చెప్తున్నాడంటే ఆయనకు విధేయులైతే, ఎవరికి? యేసు ప్రభు వారికి విధేయులైతే ఆ పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చిందని దేవుని ఆత్మ మనకు తెలియపరుస్తా ఉంది. ఈ అపోస్తల కార్యంలోకి వస్తే మొదటి అధ్యాయంలో కొన్ని మాటలు చదువుతాను, వినండి. ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మొదటి అధ్యాయంలో యోహాను 5వ వచనం, యోహాను నీళ్లతో బాప్తిస్మము ఇచ్చాను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందుదురనిను. 3.5 సంవత్సరాల ప్రయాణము, అనుభవం అన్నీ ఉన్నా సరే వీరి మీదకి ఏమి రాలేదు. వీరి మీదకి పరిశుద్ధాత్మ రాలా. వీరి మీదకి పరిశుద్ధాత్మ రాలేదంటే పరిశుద్ధాత్మ వాళ్ళ దగ్గర లేదా అంటే యేసు ప్రభు వారే పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరంటే యేసు ప్రభు వారే. ఆయనలోనే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఆయన ఆ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆయన ఆత్మ ఎక్కడికి వెళ్ళింది? తండ్రి చేతిలోకి వెళ్ళింది. తండ్రి చేతిలోకి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చినటువంటి ఆత్మ ఎవరో? పరిశుద్ధాత్మే. ఇప్పుడు యేసు ప్రభు వారి ఆత్మ ఎవరో? పరిశుద్ధాత్మ దేవుడే యేసు ప్రభు వారు. దేవుడు విడిపోయి ఉన్నట్టు కనపడతా ఉంటది. తండ్రి అంటే వేరుగా, కుమారుడు అంటే వేరుగా, పరిశుద్ధాత్మ దేవుడు అంటే వేరుగా ఉన్నట్టు కనపడుతుంది. కానీ త్రియేక దేవుడు అని ఇక్కడ మనకు ఉండదు. కానీ ఆయనలో మనకి ఈ త్రిత్వం కనపడతా ఉంటది. తండ్రి అనేటటువంటి స్వభావం ఆయనలో కనపడతా ఉంటది, కుమారుడు అనే స్వభావం ఆయనలో కనపడతా ఉంటది. వీళ్ళిద్దరి మధ్యలో పరిశుద్ధాత్మ అనేటటువంటి ఒక బంధము కనపడతా ఉంటది. కాబట్టి యేసు ప్రభు వారు పుట్టేటప్పుడు లేదా ఈ లోకానికి వచ్చేటప్పుడు మరీ దగ్గరికి గాబ్రియల్ దూత వచ్చి ఏం చెప్పుదంటే పరిశుద్ధ ఆత్మ వలన నీవు గర్భమును ధరిస్తావు. ఎవరంట? పరిశుద్ధ ఆత్మ వలన నీవు గర్భము ధరిస్తావు. సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించుద్ది అని చెప్పాడు. అయితే గర్భం ఎలా ధరిస్తావు నీవంటే పరిశుద్ధ ఆత్మ చేత. ఆ పరిశుద్ధ ఆత్మే ఆ తల్లి అయినటువంటి మరియ గర్భంలోనికి వచ్చి వాక్యమే శరీరాన్ని నిర్మించుకొని లోకానికి మనందరి కోసము శ్రేష్టమైన, విలువైన, నిష్కళంకమైన, పరిశుద్ధమైనటువంటి రక్తించడానికి యేసు ప్రభు వారు ఈ లోకంలో జన్మించారు. కాబట్టి ప్రియులారా, యేసు ప్రభు వారు ఏమని చెప్తున్నారంటే యోహాను నీళ్లతో మీకు బాప్తిస్మం ఇచ్చారు గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరనిను. కాబట్టి ఇక్కడ మనం చూస్తే 8వ వచనంలో ఆయన పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. పరిశుద్ధాత్మ రానంత వరకు కూడా సేవకుడికైనా విశ్వాసికైనా ఏముండదు? బలం ఉండదు, శక్తి ఉండదు. పరిశుద్ధ ఆత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు, బలము నొందెదరు. కాబట్టి మీరు ఏదైనా దేవుని పని చేయగలుగుతారు. ఆ పరిశుద్ధాత్మ మీ మీదకు రాకుండా మీరు ఏమీ చేయలేరు. 2వ అధ్యాయం, పెంతెకొస్తేను పండుగ దినము వచ్చినప్పుడు వారందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండిను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలుగా విభాగింపబడి నట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండినవారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఎప్పుడు వచ్చింది వీళ్ళకి? పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి వచ్చిన తర్వాత, పరిశుద్ధాత్మ శక్తి వాళ్ళ మీదకి వచ్చిన తర్వాత వారికి బలం వచ్చింది. వారు అన్య భాషలతో మాట్లాడుతూ ఉన్నారు. వారు ఇక్కడ నుంచి సేవ మొదలు పెట్టారు, ఇక్కడి నుంచి సువార్త మొదలు పెట్టారు. ఆత్మ శక్తి, ఆత్మ బలం లేకుండా ఎవరు ఏమీ చేయలేరు. అందుకే దేవుని వాక్యం ఏం చెప్తా ఉందంటే మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందాలి. దేనిలో పొందాలి? పరిశుద్ధ ఆత్మలో పొందాలి బాప్తిస్మం. నీళ్ళలో పొందారు, యోహాను ఇచ్చాడు. మీరు ఆత్మలో బాప్తిస్మం పొందాలంటే మీరు ఏమవ్వాలి? మనం ఏమవ్వాలంటే దేవునికి మనము విధేయులు అవ్వాలి.
విధేయుడంటే, అవిధేయుడంటే దేవుని మాట విననివాడు, విధేయుడంటే దేవుని మాట వినేవాడు. ఎవరు విధేయులంటే ఆయన సన్నిధిని కనిపెట్టుకొని, ఆయన వాక్యాన్ని కనిపెట్టుకొని, ఆయన సేవను కనిపెట్టుకొని సాగేవాళ్ళు విధేయులు. ఆయన సన్నిధిని విడిచిపెట్టేసి, ఆయన సేవను విడిచిపెట్టేసి, ఆయన మాటలను విడిచిపెట్టేసి లోకాన్ని వెంబడించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమందికి ఏం కావాలి? దేవుడు కావాలి, లోకము కావాలి. కుదరదు, అసలు కుదరదు. కాబట్టి యోహాను గారు ఏం చెప్పాడు? మత్తయి సువార్తలోకి వస్తే 3వ అధ్యాయంలోకి వస్తే, మత్తయి సువార్త 4వ పేజీ 3వ అధ్యాయంలోకి వస్తే, మారు మనస్సు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను, అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను, ఆయన పరిశుద్ధాత్మలో అగ్నితోను మీకు బాప్తిస్మం ఇచ్చును. చూసారా? వినపడుతుందా? నేను నీళ్లతో మీకు బాప్తిస్మం ఇచ్చాను, లేదా అనేక మంది సేవకులు నీళ్లతో మీకు బాప్తిస్మం ఇస్తున్నారు. బాప్తిస్మం తీసుకోగానే అయిపోవాలా? ఇక్కడ ఏమైపోవాలా? బాప్తిస్మం తీసుకోగానే ఏమీ అవలా. బాప్తిస్మం తీసుకున్నటువంటి మనము పరిశుద్ధ ఆత్మలో దేనిలో పొందాలి? పరిశుద్ధ ఆత్మలో ఎవరిస్తారు బాప్తిస్మం అంటే? యేసు ప్రభువు వారే ఇస్తాడు. మరి ఆ అనుభవంలోకి మనం వెళ్ళాలంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి? చాలా మంది బాప్తిస్మం పొందామనుకుని ఇంకేముంది వెళ్ళిపోతాం అనుకుంటున్నారు. దేవుని పరలోక రాజ్యంలో క్వాలిటీగా ఉండే వాళ్ళకే అక్కడ అవకాశం ఉంటుంది. ఎవరికి? క్వాలిటీ. మనిషిలో ఏముండాలంట? దేవుని గురించినటువంటి విధి విధానాలన్నీ మనిషిలో ఉండాలి. కాబట్టి ప్రియులారా, ఇక్కడ యోహాను గారు సెలవిస్తూ ఏమన్నాడంటే, నేను ఆయన చెప్పుల మోయుటకైనను యోగ్యుడను కాను, అయితే నేను మీకు మారు మనస్సు విషయమై నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను, కానీ ఆయన నాకంటే శక్తిమంతుడు, ఆయన మీకు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇచ్చును. దేనిలో ఇస్తారంటే యేసుప్రభు గారు? మరి పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందాలంటే మీరు దేవునికి విధేయులుగా ఉండాలి. దేన్ని నమ్మాలి? వాక్యాన్ని నమ్మాలి, బాప్తిస్మాన్ని నమ్మాలి. అలాగే పరిశుద్ధ బాప్తిస్మాన్ని, పరిశుద్ధాత్మల బాప్తిస్మాన్ని మనము నమ్మాలి. యోహాను సువార్తలోకి వస్తే 1వ అధ్యాయము 32వ వచనం దగ్గర నుంచి చదువుతా. మరియు యోహాను సాక్ష్యమించుచు, ఆత్మ పావురం వలె ఆకాశం నుండి దిగివచ్చుట చూచితిని, ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను, నేను ఆయనను ఎరుగనైతిని గాని నీళ్లలో బాప్తిస్మం ఇచ్చుటకు నన్ను పంపినవాడు నీవెవని మీద ఆత్మ దిగి వచ్చుట లేదా నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇచ్చువాడని నాతో చెప్పాను. హల్లెలూయా. ఎవరి మీద అయితే ఆ ఆత్మ నిలుచుట నీవు చూస్తావో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇచ్చేవాడని దేవుడు నాకు చెప్పాడని యోహాను గారు సెలవిస్తా ఉన్నాడు. మరి యేసు ప్రభు వారు బాప్తిస్మం ఇచ్చాడా? యేసు ప్రభు వారు ఎవరికైనా బాప్తిస్మం ఇచ్చాడా? ఎవరికైనా ఇచ్చాడా? ఎందుకని ఇవ్వలేదు ఆయన? చూడండి, ఈ యోహాను సువార్త 3వ అధ్యాయంలోకి వస్తే 22-23 వచనాలు చదివితే, అటు తర్వాత యేసు తన శిష్యులతో కూడా యూదయ దేశమునకు వచ్చి అక్కడ వారితో కాలము గడుపుచు బాప్తిస్మం ఇచ్చుచూ ఉండెను. ఏం చేస్తున్నాడంటే ఆయన? కాలము గడుపుతూ బాప్తిస్మం ఇచ్చుచూ ఉండెను. సలీము దగ్గరనున్న ఐనోను స్థలమున నీళ్లు విస్తారముగా ఉండెను గనుక యోహాను కూడా అక్కడ బాప్తిస్మం ఇచ్చుచూ ఉండెను. జనులు వచ్చి బాప్తిస్మము పొందిరి. కానీ ఇంకొక వాక్యం ఏం కనపడుతుందంటే, యేసే బాప్తిస్మం ఇయ్యలేదు కానీ ఆయన శిష్యులు ఇచ్చుచుండిరి. మరి యేసు ప్రభు వారు ఇచ్చే బాప్తిస్మం వేరే ఉంది. నీళ్ల బాప్తిస్మము యోహాను ద్వారా లేదా సేవకులైనటువంటి మా ద్వారా దొరుకుతుంది. మరి యేసు ప్రభు ద్వారా ఏం దొరుకుతుందంటే పరిశుద్ధ ఆత్మలో బాప్తిస్మం ఇస్తాడంట ఆయన. దేనిలో? పరిశుద్ధ ఆత్మలో బాప్తిస్మం కావాలంటే మనం ఏమవ్వాలి? దేవునికి విధేయులం అవ్వాలి. మనం విధేయులం కాకుండా పరిశుద్ధ ఆత్మలో బాప్తిస్మం అనేది దొరకదు.
3:16 యోహాను, నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను, అయితే నాకంటే శక్తిమంతుడొకడు వచ్చుచున్నాడు, ఆ చెప్పుల వారును విప్పుటకు నేను పాత్రుడను కాను, ఆయన పరిశుద్ధ ఆత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మం ఇచ్చును. కాబట్టి బాప్తిస్మం పొందిన వారంతా ఏం చేయాలంటే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు ఇచ్చేటటువంటి పరిశుద్ధ ఆత్మలో బాప్తిస్మాన్ని పొందాలంట. నీళ్లలో పొందినటువంటి బాప్తిస్మం సరే ఒకటే, దేనిలో పొందాలి? పరిశుద్ధ ఆత్మలో బాప్తిస్మం పొందాలి. నికోదేము గారు వచ్చారు అర్ధరాత్రి వేళ. ఎవరు వచ్చారు? ఆయన నికోదేము గారు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. యూదుల అధికారి అయిన నికోదేమును పరిసయ్యుడు ఒకడు ఉండేను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయించున్న సూచక క్రియలను ఎవడూ చేయలేడని ఆయనతో చెప్పాను. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుకు నికోదేము, ముసలివాడైన మనుష్యుడు ఎలాగూ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడగగా, యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశించలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. ఎలాగా? ఒకటి నీటి మూలమున, రెండవది పరిశుద్ధ ఆత్మ మూలమున. మన కంటికి చాలా మంది నీళ్లలో మరిగిన వాళ్ళే కనపడతారు. వీళ్ళని మనం ఆపలేము, వాళ్ళు కూడా ఆగలేరు. రెండవది ఏంటంటే పరిశుద్ధ ఆత్మలో బాప్తిస్మం కావాలంట. కావాలంట కాదు, కావాలి, ఇంకంతే. పరిశుద్ధ ఆత్మలో బాప్తిస్మం పొందితేనే ఏం చెప్తుంది దేవుని వాక్యము? దేవుని రాజ్యములో ప్రవేశించలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. నిశ్చయముగా అంటే ఏంటి? ఆమేన్. నిశ్చయముగా అంటే ఏంటి? ఆమేన్. నీకు అంతే, ఇక దానికి ఎదురేమీ లేదు. కాబట్టి ప్రియులారా, దేవుని మాటను మనము వినాలి. దేవుని మాటను మనము వినాలి. ఎందుకు వినాలి? పరలోకం ఎలా ఉందో తెలియదు మనకి. పరలోకం ఎక్కడుందో తెలియదు మనకి. పరలోకం ఎలా వెళ్ళాలో తెలియదు మనకి. అసలు ప్రార్థన ఎలా చేయాలో మనకి తెలియదు. యేసు ప్రభు గురించి తెలియకుండా ఎవరైనా ప్రార్థన చేస్తారా? శిష్యులే అన్నారు, ప్రార్థన ఎలా చేయాలో మాకు నేర్పయ్యా అన్నారు. నిజంగానే వీళ్ళందరికీ ధర్మశాస్త్రం లేదా? మోషే లేడా? ప్రవక్తల గ్రంథాలు లేవా? అన్ని ఉన్నా సరే తండ్రికి ప్రార్థన ఏ విధంగా చేయాలో, అంటే తండ్రితో ఏ విధంగా మాట్లాడాలో తెలియని స్థితిలో వాళ్ళు ఉన్నారు. అందుకే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఏమన్నారంటే, ప్రభువా, తండ్రితో ఎలాగ మాట్లాడాలో మాకు నేర్పించయ్యా అన్నారు. అప్పుడు ఆయన చెప్తాడు, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక. హల్లెలూయా. కాబట్టి మీరు ఎలాగో ప్రార్థన చేయుడి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము నెరవేరునుగాక భూమి యందు. అంటే నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక అంటే పరలోకంలో ఆయన పరిశుద్ధుడే, ఆయన భూమి మీద కూడా పరిశుద్ధుడే, ఆయన పాతాళంలోకి వెళ్ళినా పరిశుద్ధుడే. యేసు ప్రభు వారు ఏమని చెప్తున్నారంటే, అక్కడ ఏ విధంగా ఉందో అదే స్థితి ఈ భూమి మీద జరగాలంటున్నాడు. దేవుని నామాన్ని మనము మహిమపరిచే వారంగా తయారవ్వాలంట. రెడీ అవ్వాలి, మనం సిద్ధపడాలి. దేవుని నామాన్ని మహిమపరచటాన్ని బట్టి దేవుడు మన ప్రతి అవసరతను తీర్చేవాడుగా ఉన్నాడు. దేవుని రాజ్యము వచ్చునుగాక. దేవుని రాజ్యం ఎలా ఉంటుంది తెలుసా? అసలు ఎవరికన్నా? ఎవరికి తెలియదు దేవుని రాజ్యం ఎలా ఉంటుందో. ఒకవేళ మంచి ప్రార్థనా పరులయ్యండి, మంచి ఆత్మపూర్ణులయ్యుండి, దేవునితో ఎక్కువ సహవాసం కలిగిన వారై ఉంటే, ఒకవేళ దేవుడు వారికి దర్శనమిచ్చి అబ్రహాము చూపించినట్లు, యాకోబుకి చూపించినట్లు, ఎవరికి? ఈ భక్తులందరికీ చూపించాడు ఆయన.
ఏం చూపించాడు? పరలోకాన్ని చూపించాడు. హల్లెలూయా. ఏం చూపించాడు? నీ శరీరంతో నువ్వు చూడటానికి అవకాశం లేదు, అయితే నీ ఆత్మకి ఆ అవకాశం ఉంది. కాబట్టి ప్రియులారా, దేవుని రాజ్యానికి నీవు వెళ్ళాలి అంటే, దేవుని పరలోక రాజ్యంలో నువ్వు యుగయుగాలు జీవించాలంటే, దేవునితో నీవు సదాకాలం ఉండాలి అంటే, దేవుడు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, నీవు నీటి మూలములను ఆత్మ మూలములను బాప్తిస్మము పొందవలెను. నీవు నీటి మూలమున ఆత్మ మూలమున బాప్తిస్మము పొందవలెను. మరి నీళ్ళలో బాప్తిస్మం పొందే మనము, మరి ఆత్మ సంగతి ఏంటి చెప్పండి? పరిశుద్ధాత్మ ఎలా వచ్చిందంటే మనకి ఆయనకు విధేయులైతేనే వచ్చింది. ఎలా వచ్చింది? 3.5 సంవత్సరాలు శిష్యులు ఆయనతో ఉన్నారు, విధేయులు అయ్యారా? వినండి, మాట వినండి. 3.5 సంవత్సరాలు ప్రభుతో ఉన్నారు వాళ్ళు. ప్రభు అనేక చోట్లకు వాళ్ళని పంపించాడు. అనేక చోట్లకు వెళ్లి వాళ్ళు స్వస్థతలు, అద్భుతాలు, సువార్త ప్రకటించారు. దేవుని రాజ్యం గురించి బోధించారు. పరిశుద్ధాత్మ వచ్చిందా వాళ్ళ మీదకి? విధేయులుగా ఉన్నారా? యేసు ప్రభు వారు ప్రార్థన చేయమంటే ప్రార్థన చేయగలిగారా? యేసు ప్రభు వారు ఏమన్నారు? ఆయన ఏమన్నారు? తిరిగి లేచిన తర్వాత మీరందరూ నేను మీకు అప్పగించినటువంటి పనిని చేయమని చెప్పాడు. ఉన్నారా ఎవరన్నా? ఎవరి దారిని వాళ్ళు పారిపోయారు. మరి ఎప్పుడు వీళ్ళు ధైర్యంగా నిలబడ్డారు? ఎప్పుడు సువార్తను బోధించారు? ఎప్పుడు వారు ప్రాణాలు పెట్టారు దేవుని రాజ్యం కోసం? అంటే పరిశుద్ధాత్మ పొందిన తర్వాతే. అందుకని దేవుడు మనకు కూడా చెప్పేది ఏంటంటే, యోహాను గారు మనకు కూడా చెప్పేది ఏంటంటే, మనము నీళ్లతో బాప్తిస్మం పొందాము, మనము అట్ ద సేమ్ టైము పరిశుద్ధ ఆత్మలో మనం బాప్తిస్మం పొందాలి. దేంట్లో పొందాలి? పరిశుద్ధ ఆత్మలో బాప్తిస్మం పొందితేనే మనం కుదురుగా నిలవగలుగుతాం.